వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ గిరిజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లో జెండాను ఆవిష్కరించి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్ హాజరయ్యారు. ఇప్పటికి కూడా చాలా చోట్ల నేను చూస్తున్న కాడికి తండాలకి రోడ్లు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి చాలా. అసలు కరెంట్ అనేది ఎప్పుడు చూస్తారనేటువంటిదే పరిస్థితి ఉన్నది. మంచినీళ్ళు అందవు, మంచినీళ్ళు దొరకవు. ఇప్పుడు ఫిల్టర్డ్ వాటర్ మంచి పరిశుద్ధమైన మంచినీళ్ళు తాగుతున్నాం. మనకు మంచినీళ్ళు కావాలంటే అతి కష్టం మీద నానా ఇబ్బందులు పడుతూ పోవాలి. నేను చిరుమాడి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వయంగా తండాలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏమిటి ఈ బతుకులు, ఏందా నాయక్ అంటే ఏం లేదు సార్, మాకేం లేదు సార్ అని కాలు పట్టుకుంటాడు, దండ పెడతా ఉంటాడు, బతికాడుతూ ఉంటాడు. ఏంటంటే రోడ్లు లేవు, వాళ్ళకి పోవడానికి లేదు, ఎడ్ల బండ్లు లేవు, పోవడానికి లేదు, తర్వాత బోర్లు మంచి తాగడానికి లేవు. అప్పుడు నేను మన ఇక్కడ దాసు నాగభూషణం అని రాజ్యసభ ఉంటే ఆయన ఎంపీ లాంటికి వెళ్ళి బోర్లు వేయించి వీలైతే కొత్త రోడ్డు చేశాను. అందులో నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రధానంగా వీలైనంత వరకు ఫస్ట్ కరెంటు లేని తండ కూడా ఉండదు, రోడ్డు లేని తండ కూడా ఉండదు. తర్వాత ఆ ప్రాంతానికి డాంబర్ రోడ్డు కూడా వేయించాలని ఆ రోజున రెడ్డి నాయకుడు మంత్రి ఉంటే ఆయనతో పోట్లాడి రకంగా డాంబర్ రోడ్డు ఇచ్చాం. అంటే ప్రజల బతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ బతుకుల దేవు ఎట్లా ఉందని ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ మనం చౌక డిపాల ద్వారా బియ్యము, చక్కెర ఇవన్నీ ఉండేవి. గతంలో ఇప్పుడు చక్కెర ఇచ్చేసిన ఒక బియ్యము, అవి కూడా వాళ్ళకి కిరోసిన్ గ్యాస్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి అందుతున్నాయి, అందేటట్టు చూసేది. మీదనే గ్యాప్ చేసేది. ఇక స్కూల్లో బడి పెడితే బడి ఉంటుంది, గదులు ఉంటాయి, టీచర్ ఉంటాడు. ఆ టీచర్ రాడు, ఓసారి అన్న ఆదరించుకుంటాడు. విద్య లేదు, చదువు అందుబాటు లేదు. అలాగే ఇన్ని రకాల సమస్యలు, వాళ్ళు దొరకది, మంచిగా దొరికే తాగడానికి. ఇదేనా మరి మన హక్కులు వచ్చినాయి. అందుకని మనం అడుగుతూ ఉన్నాం. ఇవాళ నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు అధ్యయ నాయకుడు గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శిగా కలిసి కోడియాత్ర చేశాం. అనేక మంది నాయకులు ఉన్నప్పుడు కళాకారులు కూడా అందరూ పులిగా అంతా కలిసి పనిచేశాం. కోడియాత్ర చేస్తూ ఉంటే అడవిలోకి పోతే మా ముందు ఒక పోలీసు వాహనం, మాతో పాటు ఒక మిలిటరీ వాహనం, బస్సు. ఎందుకు అంటే అక్కడ ఏదో ఉన్నది, ఏదో అన్నలు ఉన్నారు, ఎవరు ఉన్నారని. ఎందుకు ఉన్నారు అక్కడ, ఎందుకు ఉండాల్సి వస్తుంది, లేదా ఆదివాసీలు ఎందుకు పోరాడుతున్నారు, ఎందుకు హక్కులు ఇవ్వలేదు గవర్నమెంట్ ప్రభుత్వం. 94లో ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్యం ప్రకటించిన తర్వాత కూడా 30 ఏళ్ళు గడుస్తున్నా ఎక్కడ వేసినట్టు కూడా హక్కుల్లా ఉండడము ఎంతవరకు కరెక్టు అంటే ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తారా, నక్సలైట్ సంబంధం ఉన్న కేసులు పెట్టి జైల్లో పెడతారా, ప్రశ్నించే వాళ్ళకి రాజద్రోహ కేసులు పెడతారా? ఈనాటి ప్రభుత్వ పాలకులు తీరట్లు కనపడతాం. అందుకని ఇక్కడ కూడా మనం ఆలోచించాలా. దేశవ్యాప్తంగా కూడా ఆదివాసీ గిరిజన హక్కుల కొరకు పెద్ద ఎత్తున గిరిజన సమైక్య ఉద్యమాలు చేస్తాం. అనేక సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాలు కూడా ఒక సమన్వయంతో ఒక వేదిక మీదకి వచ్చి ఈ ప్రభుత్వాలకు ఆదివాసీ గిరిజనుల హక్కు ఇవ్వకపోతే ఇక మన సర్కార్ నడవనివ్వరు, మన ఎంబడి పడతారు, మన ఎంబడి పడి హక్కులు సాధించే వరకు వాళ్ళు మరి విశ్రమించరు అనే పద్ధతులలో, ప్రభుత్వాల పైన తిరుగుబాటు చేసే పద్ధతులలో, పోరాడే పద్ధతులలో ఆదివాసీ హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలని కూడా ఒక వేదిక మీదకి వచ్చినప్పుడే నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా దిగదాక తప్పదు, ఆలోచించక తప్పదు. మన హక్కులు తప్పనిసరిగా అప్పుడే వస్తాయి. పోరాడితే హక్కులు వస్తాయి, ఇంట్లో కూర్చుంటే హక్కులు రావు. అందుకనే పోరాటం వైపు గిరిజన సమైక్య కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా తెలియపరుస్తాం. బతికే ఆదివాసీ లంబాడీల గిరిజనుల యొక్క ఏం బతుకులు ఇవి అని బాధపడేది. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా కూడా మానవాళి అధునాతన ప్రపంచంలో అడుగుపెట్టినప్పటికీ ఇంకా ఆదివాసీల బతుకులు
ఎక్కడ వేసిన కొంగుడు అక్కడలాగే ఉన్నాయి. అందుకనే ఆదివాసీలు ప్రపంచవ్యాప్తంగా మరి మేము కూడా మనుషులమే, మాకు కూడా హక్కులు కావాలా, మానవ హక్కులు కావాలా, మనిషి బతికే హక్కు కావాలా, జీవించే హక్కు కావాలా. అందుకనే హక్కుల కొరకు పోరాటాలు చేస్తే మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారితే అప్పుడు ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, దాదాపు 200 పైబడి దేశాలు ఉంటాయి. ఈ దేశాలు అన్నిటికీ తలమానికం అంటే ఓ రకంగా సమన్వయకర్తలాగా ఉండేది ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 1994లో ఆదివాసీ గిరిజనుల హక్కుల దినంగా ఈ రోజును ప్రకటించింది. అంటే ఇది మనందరి పోరాట పద్ధతే గర్వకారణం. ఈ ఆగస్టు 9 అంటే అనేక త్యాగాల తర్వాత, పొరల తర్వాత, ప్రాణాలతో తర్వాత ఇది వచ్చింది. అయితే మన అంజయ్ నాయక్ చెప్పాడు మన స్వాతంత్రం వచ్చి కూడా 76 అడిగిపోయి 77 అడుగు పెడతా ఉన్నాం. ఆగస్టు 15 వస్తే 77 దాటాయి. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన భారతదేశంలో కూడా మన బతకట్లేదు. ప్రపంచ ఐక్యరాజ్య సమితి హక్కుల దినంగా పాటించినప్పటికీ, గుర్తించినప్పటికీ ఏం పరిష్కారమైంది అంటే ఇప్పటికీ గుర్తించి 20-30 సంవత్సరాలు అవుతా ఉంది కదా. 94 అంటే ఇప్పుడు 2024 కరెక్ట్గా 30 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మనకు హక్కులు ఏ రకంగా సంక్రమించినాయి, ఎలా అమలవుతున్నాయి అని మనం ఒక్కసారి గతాన్ని నెమరేసుకోవాలి. ప్రధానంగా కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు మనిషికి అవసరం. మన రాజ్యాంగ నిర్మాతల్లో ప్రధానులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని ముందుపరుస్తున్నప్పుడు రాజ్యాంగంలో ఇవన్నిటి గురించి బాగా చూసి మరి పౌర హక్కులకు సంబంధించి పెద్దపీట విషయం ప్రవేశ పీఠికలో రాసినాడు. ప్రతి వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది, మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. ఇలాంటి అనేక అంశాలు గుర్తుకొచ్చారు. అలాగే ఇది ప్రజాస్వామ్యం అన్నాడు. అందులో విభిన్న కులాలు, మతాలు, అలాగే అన్నిటికీ భాషలు, భావాలు, ప్రాంతాలు, వీటన్నిటికీ భిన్నంగా భిన్నత్వం ఏకత్వం చెప్పి ఆయన ప్రవచించారు. ఏమైపోతుంది, ఎటువైపోతుంది? ఇవాళకి మన హక్కులు ఏ రకంగా పరిష్కారం అయ్యాయి? ఇవాళకి అందరికీ ఇల్లున్నాయా? అందరికీ విద్య అందుబాటులో ఉందా? అందరికీ వైద్యం అందుబాటులో ఉందా? అందరికీ ఉపాధి, కనీసం పొట్టగట్టుకోవడానికి మరి ఉద్యోగాలు, ఉపాధి, కూలీ పనులు, ఏదో పని అవకాశం ఉందా? ఎందుకు ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు? మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ఏం కలగన్నాడు? మనిషికి సంపద అందరికీ చెందాలా, కొద్ది మంది చేతుల్లో కూడా చెప్పాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత చాలా క్లియర్గా చెప్పాడు. ఇవాళ సంపద ప్రజల పరం కావాలా, సమాజ పరం కావాలా, అందరికీ చెందాలా, అందరికీ అందాలా, అందరూ సుఖపడుతూ జీవించాలా. అదే నిజమైన స్వాతంత్రం అని ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అందరూ కూడా అన్నారు. అయితే 1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ఆదివాసీ గిరిజనుల హక్కుల దినంగా ఒక దినం ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆదివాసీ గిరిజన మేధావులు వారి యొక్క డిమాండ్ను పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో ఆదివాసీ గిరిజనులు వారి స్థితిగతులు, వారి హక్కులు, వారి యొక్క చట్టాలు ఏ విధంగా అమలవుతున్నవి, పాలక వర్గాలు ఎట్లా అమలు చేస్తున్నారు, వాళ్ళ యొక్క అభివృద్ధి ఏంటి, వారి జీవన శైలి ఏంటి. కాబట్టి ఇవాళ ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి. ఇవాళ ఆగస్టు 15 మనం జెండాలు ఎగరేసుకుంటాం. ఎందుకు? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అదేవిధంగా ఇంకా 26 జనవరి జెండా ఎగరేసుకుంటాం.
అట్లాగనే మన పార్టీ పుట్టినరోజు జెండాలు ఎగరేసుకుంటాం. ఆదివాసీ గిరిజనులకు కూడా ఒక హక్కుల దినంగా డిమాండ్ డేగా ఉండాలని చెప్పేసి 1994లో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. అయితే నేటికి కూడా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ గిరిజనుల స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క రాజకీయ సామాజిక ఈక్వేషన్లు అన్నీ కూడా అనేకమైనటువంటి వివిధ సమస్యల్లో ఉంటాయి. ఈ భారతదేశంలో ఆదివాసీ గిరిజనులు 700 పై చిలుకు తెగలు ఉంటాయి. మన రాష్ట్రంలో 33 తెగలు ఉన్నాయి. నేను అందాక చెప్పా, లంబాడ, కోయ, చెంచు, గోండు, నాయక్పోడు, కొండరెడ్లు, ఇవన్నీ ఇట్లా చెప్పుకోవడం 33 తెగలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందరూ కూడా మనం గిరిజనులమే. అందరికి కూడా బతుకు తెరువు సమస్య, అందరికి కూడా జీవనమరణ సమస్య. ఇవాళ ఇప్పటికి కూడా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కూడా ఆ రాజ్యాంగ ఫలాలు కూడా మన గిరిజనులకు అందనటువంటి పరిస్థితి మనకు తెలుసు. అన్ని విషయాలపైన మనం ఇవాళ ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, మాట్లాడుకుందాం, ఈ సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ కూడా సభలు, సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే మనం గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పండుగ వాతావరణం అన్ని జిల్లాల్లో మన గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇవాళ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాల ఆధ్వర్యంలో ఇవాళ సదస్సు పెట్టాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయం చేసుకున్నాం. ఈ నిర్ణయంలో భాగంగానే మనకు ముఖ్య అతిథులుగా గిరిజన సమస్యలు, అపారమైనటువంటి గిరిజన సమస్యలు, గిరిజన తాండాల్లో ఎమ్మెల్యేగా వారి యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తిగా చాడా వెంకరెడ్డి గారు, జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు వారిని ఆహ్వానించడం అనేది జరిగింది. వారు అనేకమైనటువంటి చట్టాలు, మన అభివృద్ధి గురించి వారు మాట్లాడేటప్పుడు చెప్తారు. మనం ఇది 2 గంటలకు ఈ సమావేశాన్ని 2 గంటల వరకు నడిపి క్లోజ్ చేద్దాం. మీకేమి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. వచ్చినటువంటి వాళ్ళు ఓపికగా ఒక భాయి బహనే అందరికీ కూడా తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర సమితి వైపు నుంచి ఈరోజు ప్రపంచ ఆదివాసీ హక్కుల దినం, గిరిజన దినోత్సవం ఇవాళ ప్రపంచవ్యాపితంగా, దేశవ్యాపితంగా, మన రాష్ట్ర వ్యాపితంగా ఆదివాసీ గిరిజనులందరూ కూడా ఈ హక్కుల దినోత్సవాన్ని సభలు, సమావేశాలు, ర్యాలీలు, చర్చాగోష్ఠీలు నిర్వహించుకుంటూ ఇవాళ ఘనంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మన గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ ఈ 3 జిల్లాలను కలిపి ఇవాళ ఇక్కడ ప్రాంతీయ ఒక సదస్సు జరుపుకోవాలి అని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ మన గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో, గిరిజన సమాఖ్య అంటే మనం అందరం కూడా లంబాడి, ఎరుకుల, కోయ, గోండు, యానాది ఇవన్నీ కూడా ఉన్నటువంటి 33 తెగలుడు అందరూ కూడా గిరిజనులు, షెడ్యూల్ ట్రైబ్ అందరం కూడా ఒక పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మనం ఇక్కడ డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ హాల్ వారి యొక్క ప్రాంగణంలో గిరిజన సదస్సును ఇవాళ నిర్వహించుకుందాం. అంతకంటే ముందు వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి గిరిజన సోదరి సోదరుమణులు, మిత్రులందరికీ కూడా రాష్ట్ర సమితి వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ